హలో గైస్, వెల్కమ్ టు ది ఛానల్. నా పేరు ఆర్జే అయాన్. ఈ రోజు మనం ఉన్నాం ఇండియన్ సిల్క్ గ్యాలరీ జరుగుతుంది అనమాట. స్పెషల్ ఎక్స్పో మన వెడ్డింగ్ అండ్ ఉగాది కలెక్షన్ మన సత్యసాయి నిగమం దగ్గర ఉన్నాం. 31st మార్చ్ నుంచి 7th ఏప్రిల్ వరకు అవైలబుల్ ఉంటది. మరి లోపలికి వెళ్ళి చూద్దాం ఏం అవైలబుల్ ఉన్నాయి, ఏమేమి తీసుకోవచ్చు, ప్రైజెస్ ఏముంటాయి అని చెప్పేసి. రైట్ గైస్, మనం ఉన్నాము శుభం సిల్క్స్ దగ్గర. సో ఒకసారి మ్యామ్ తో మాట్లాడి మరి ఈ సారీ కలెక్షన్ ఎలా వచ్చింది, ఉగాది కానీ వెడ్డింగ్ కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం. సో మ్యామ్, నాకైతే ఇది చాలా నచ్చింది. చూడగానే ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయింది అనమాట కాన్సన్ట్రేషన్. సో దీని గురించి కొంచెం డీటెయిల్ గా అలా చెప్తారా? ఇది బనారస్ అండి, బనారస్ ప్యూర్. ఓకే, స్ట్రైట్ లైన్స్ వచ్చి అంతా హ్యాండ్ వీవింగ్ వస్తుంది. మేము వీవర్స్ దగ్గర నుంచి డైరెక్ట్ తీసుకుంటాం. అచ్చా అచ్చా, ఓకే. సో డైరెక్ట్ వీవర్స్ దగ్గర నుంచి తీసుకుంటాం అన్నమాట. ఓకే, నేను వారణాసి వెళ్తాను, వాళ్ళు నాకు హోటల్ తీసుకొచ్చి ఇచ్చేస్తారు అనమాట. ఓకే, సూపర్. గల్లీలోంచి అలా వెళ్ళడానికి నాకు ప్రాబ్లం అవుతుంది. అచ్చా, వాళ్ళ వీవర్స్ తీసుకొచ్చి ఇచ్చేస్తారు. అంటే మీరు ఇలా సెలెక్ట్ చేసుకుంటారా? సెలెక్ట్ పీసెస్ తీసుకొస్తానండి. ఎక్కువ ఇదే ఐటమ్ లో ఒక 10 తెచ్చుకునే కన్నా ఓన్లీ 2 or 3 పీసెస్ ఉంటాయి అంతే నా దగ్గర, ఎక్కువ కూడా ఉండవు. సెలెక్టివ్ పీసెస్ అండి. సో మంచి డిజైనర్ వేర్ అలాంటివి. సో ఇది వచ్చేసి ప్యూర్ బనారస్ అండి. చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్, క్రీమ్ అండ్ పింక్, చాలా బాగుంటుంది. అండ్ స్ట్రైట్ లైన్స్ అన్నమాట. సో చూడండి, గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ చేసి ఉంది అనమాట. మంచి ఈవెన్ లైక్ ఇప్పుడు పెళ్లి కూతుర్లు కూడా మనం ట్రై చేయొచ్చు వెడ్డింగ్ సీజన్ కి. ఎందుకంటే కొన్ని ట్రెడిషన్స్ పరంగా మనం ఉంటది కదా, ఈ కలర్ శారీ వేసుకోవాలి. అవును, వైట్ అనేది మెయిన్ కాన్సెప్ట్ కదండి. ఎల్లో పళ్ళు వచ్చేసి మీకు స్ట్రైట్ లైన్స్ లో మీకు డబుల్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. గ్రీన్ అండ్ సిల్వర్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లో వస్తుంది. ఓకే, టోటల్ ఓవరాల్ అంతా ఇలా ఉంటుంది అనమాట. ఇదంతా ఫుల్ జరీ విభాగం అన్నమాట. ఓకే, బిగ్ పైన వచ్చేసి మీకు స్మాల్ బోర్డర్ వస్తుందండి. ఇదంతా జరీ వీవింగ్ అనమాట. టోటల్ ఓవరాల్ ఇదంతా. ఈ సైడ్స్ వచ్చేసి ప్యూర్ పట్టు మీద వస్తుంది. ఇదంతా మీకు స్ట్రైట్ లైన్స్ అనమాట. ఇదంతా స్ట్రైట్ లైన్స్ సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో ఇచ్చారు. ఇది వచ్చేసి జరీ బోర్డర్ మీద 3 షేడ్స్ అనమాట. గ్రీన్ అండ్ ఆరెంజ్ అండ్ సిల్వర్ మిక్సింగ్ గోల్డ్ మీద ఇచ్చేసరికి హైలైట్ అవుతుంది అనమాట. సేమ్ బార్డర్ లో డిజైన్ మీకు పళ్ళు స్ట్రైట్ లైన్స్ ఇచ్చారు. ఇలా రిచ్ లుక్ వస్తుంది పళ్ళు వచ్చేసి. బ్లౌజ్ వచ్చేసి మీకు బనారస్ మీద బుటీస్ డిజైన్ వస్తుందండి. మధ్యలో పింక్ డాట్ వచ్చి మీకు ఇలా వస్తుంది. మీరు మగ్గం మీద పెట్టి మీకు క్రీమ్ వర్క్ చేయించుకున్నా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇది మీకు ఈ శారీకి ఇది పేరప్ అయితే బాగుంటుందండి. ఇది జడవాక్ ఉందంతో డిఫరెంట్ ఐటమ్ వస్తుంది అనమాట. ఈ బీట్స్ అన్ని కూడా ఒరిజినల్ బీట్స్ అండి. దీనికి ఇలా ప్యారప్ చేస్తే బాగుంటుందని ఇలా సెట్ చేశాను. ఇది వచ్చి బనారస్ చినాన్ సిల్క్ అండి. ఈ చినాన్ లో ఇది పైన బోర్డర్ వచ్చేసి మీకు సింపుల్ గా ఎలిఫెంట్ డిజైన్ తో చిన్ని బార్డర్ ఇస్తారు. ఇదంతా హ్యాండ్ వీవింగ్ అనమాట. టోటల్ హ్యాండ్ వీవింగ్. ఒకటేమో గ్రే అండ్ గ్రీన్ కాంబినేషన్ లో, ఒకటి ఆరెంజ్, ఒకటి పింక్ ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది. ఈ కింద పార్ట్ వచ్చేసేసరికి మీకు సేమ్ పైన ఉన్న బార్డర్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ పికాక్ డిజైన్ తో వీవింగ్ అనమాట అండి. టోటల్ వీవింగ్ అంతా పికాక్ డిజైన్ తో, లీఫ్ డిజైన్ తో మొత్తం జరీ వీవింగ్ అండి ఇదంతా. ఇది చాలా థ్రెడ్స్ యూస్ చేసి చేశారు. ఇదంతా జరీ వీవింగ్ గా వస్తుంది. మీకు కలెక్షన్ మాత్రం అసలు ఏకదమ్ ఉన్నాయి. అండ్ నిజంగా బ్లాక్ అయితే అందరికి ఫేవరెట్ అనుకోండి. దాని మీద ఇంత మంచి మల్టీ కలర్ షేడ్ చాలా బాగుంది. అండ్ వీటికి మనం ఎలాంటి జ్యువెలరీ పేరప్ చేసుకోవచ్చు మీ ఐడియా ప్రకారం? ఒకటి చూపిస్తాను. షూర్. ఇది లక్ష్మీదేవి డాలర్ తో వచ్చి గోల్డ్ అండ్ బీట్స్ తో మీకు ఇది కుందన్ అనమాట. కాస్ట్లీ కుందన్ అనమాట. ఓకే, ఈ కుందన్ తో ప్యారప్ చేసుకుంటే చాలా లుక్ అయితే చాలా సూపర్ గా ఉంటుంది. ఈ లక్ష్మీదేవి కూడా చూడండి చాలా యూనిక్ పీస్ అనమాట. ఇదంతా జడవా కుందన్ అండ్ స్టోన్స్ వచ్చేసి పింక్ స్టోన్, కాస్ట్లీ స్టోన్స్ అన్నమాట ఇవన్నీ. ఓకే, మంచిగా 2 ఎలిఫెంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. చాలా డీటెయిల్డ్ గా ఉంటుంది. వర్క్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఏదైనా పేరప్ చేసుకోవచ్చు. ఇంకొకటి కూడా చూపిస్తాను. నాకు ఈ మోడల్ కూడా బాగా అనిపించింది. చాలా యూనిక్ గా ఉన్నాయి మీ దగ్గర నెక్ పీసెస్, శారీస్ కానీ. సో దీని గురించి డీటెయిల్ గా చెప్తే. ఇది కూడా అండి పేరప్ చేసుకోవడానికి గుళ్ళ పూసలు అంటారు. ఇది గుడ్డ పూస అని, అది డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఈ కుందన్ వచ్చేసి మీకు చాలా డిఫరెంట్ షేడ్. సో మంచి రౌండ్, కంప్లీట్ గా రౌండ్ షేడ్. అండ్ దానిమ్మ గింజలో దానిమ్మ గింజ కలర్ అంటారు కదా, జామున్ షేడ్. ఓకే, జామున్ కూడా కాదు, దానిమ్మ గింజలో కూడా మంచి షేడ్ అన్నమాట. చాలా కలర్స్ ఉన్నాయి అన్నమాట.
షేడ్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. లక్ష్మీదేవి చూడండి, నెమ్మల మీద ఇలా వంగికున్న లక్ష్మీదేవి వావ్, డిఫరెంట్ గా ఉంటుంది డిజైన్ అంతా. సూపర్ ఇది అండి. చిన్న చిన్న మీకు హ్యాంగింగ్ బుట్టలా బుట్ట. వచ్చేసరికి మీకు డిఫరెంట్ ఇయర్ రింగ్స్ లుక్ కూడా ఎంత వస్తుంది. క్యూట్ గా వచ్చాయి కదా. కొంతమంది చాలా చిన్న- హెవీగా వేసుకోరు, ఇలాంటి క్యూట్ గా చిన్నగా ఉంటే చిన్నగా Super. ఉండేసరికి కొంతమంది ఇలా Cute గా పడుతున్నారని ఇలా తీసుకున్నాం. సూపర్, దీనికి కూడా ఇలా ప్యారప్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ సెట్ అయింది కదా. నెక్స్ట్ ఇంకోటి బ్లాక్ అండి, ఇది నేనే డిజైన్ చేయించాను. ఓకే, ఇది వచ్చి చికెన్ కర్రీ వర్క్ అన్నమాట. ఈ టోటల్ ఇదంతా ప్యూర్ జార్జెట్ మీద చికెన్ కర్రీ వర్క్ చేయించి మీకు బనారస్ అన్నమాట. సూపర్ అండి. ప్యూర్ బనారస్ బోర్డర్ వేయించాను అనమాట. ఇది ఇలా ప్యారప్ చేసి నేనే డిజైన్ చేశాను. చాలా బాగుంది. సో బార్డర్ కూడా మీరు ఆల్మోస్ట్ లైక్ 10 ఇంచెస్ వరకు బిగ్ బార్డర్ బోర్డర్ ఇచ్చాను. పైన వచ్చేసి కొంచెం స్మాల్ బార్డర్. సో బ్లాక్ అండ్ గోల్డ్ చాలా యూనిక్ కలర్, అందరికి చాలా ఫేవరెట్. నాకేమర్థమైంది చికెన్ కర్రీ వర్క్ అంటే మీకు చేయడమే చాలా టైం పట్టేస్తుంది. 3-4 మంత్స్ పడుతుంది వర్క్ హ్యాండ్ తో చేయడానికి. ఓకే, ఇది జార్జెట్ మీద చేయించి తర్వాత Border add బార్డర్ చేశాం. యాడ్ చేయించాను. దీనికి ఎంత టైం పట్టింది మ్యామ్ మీకు? 3 మంత్స్ కంప్లీట్ గా పట్టిందండి. 3 మంత్స్ కంప్లీట్ గా పడుతుంది. సో చికెన్ కర్రీ వర్క్ ఎక్కువ టైం తీసుకుంటుంది తీసుకుంటుంది. అన్నమాట. ఓకే ఓకే, దీని బ్లౌజ్ కూడా టిష్యూలోనే వస్తుందండి. ఓకే, ఇది మీకు బ్లౌజ్, ఇది పళ్ళు. యాక్చువల్లీ ఆహా, బ్లౌజ్ కూడా సేమ్ టిష్యూ, వీవింగ్ టిష్యూ వస్తుంది అనమాట. ఓకే, చాలా యూనిక్ గా ఉంది, చాలా బాగుంది. దీనికి మీరు ఇలా కూడా పేరప్ చేసుకోవచ్చండి. ఇది చాలా బాగుంటుంది. నేను ఇది డిజైన్ చేయించాను. ఇది వచ్చేసి లాకెట్ జడవాకుందన్ అండ్ మొత్తం బీడ్స్ తో మొత్తం స్టోన్స్ వచ్చేసి మీకు యూనిక్ స్టోన్స్ అన్నమాట. ఇవన్నీ చాలా లుక్ వైజ్ అయితే మీకు చాలా బాగుంటాయి ఇవి స్టోన్స్. ఇది వచ్చేసి మీకు ఈ బాల్ దొరకడమే చాలా కష్టం అండి. డబుల్ షేడ్ బాల్ ఉంటుంది ఇది. ఈ బీడ్ అయితే చాలా రేర్ గా దొరుకుతుంది మీకు ఇది నేను ఇలా ప్యారప్ చేయడానికి నాకు 2-3 మంత్స్ పట్టిందండి. దొరకలేదు ఇది అసలు బీడ్స్ దొరకడానికి. ఈ ఇయర్ రింగ్స్ కూడా చాలా ముద్దుగా చాలా బాగా ఇచ్చారు దీనికి సూటబుల్ గా. ఇక్కడ 2000 నుంచి స్టార్టింగ్ అండ్ మనకి 20,000 వరకు లైక్ డిఫరెంట్ శారీస్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. సో ఇవన్నీ కూడా లైక్ డిఫరెంట్ కలెక్షన్ అండి, యూనిక్ ఐటమ్స్ ఉన్నాయి. నేను రాగానే నా కాన్సన్ట్రేషన్ అంతా అసలు బ్లాక్ మీదకే వెళ్ళిపోయింది. సో మనకి ఇక్కడ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వాళ్ళ ప్రోడక్ట్స్ అవన్నీ కూడా ఇట్లా ఏమంటారు ఎగ్జిబిట్ చేయడానికి వచ్చారు అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ న్యూ ఢిల్లీ నుంచి వచ్చారు అండ్ మన ఉప్పాడ శారీస్ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి అండ్ కోల్కతా శారీస్ అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అండ్ వారణాసి శారీస్ అండి, చూడగానే అసలు ఇలా లుక్కే పడిపోవాల్సిందే. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ బెంగళూరు నుంచి కూడా రావడం జరిగింది అనమాట. సో కంప్లీట్గా ట్రెడిషనల్ పార్టీ వేర్స్ అండ్ పట్టు శారీస్కి సంబంధించినవి అండ్ అలానే కంచిపట్టు. అండ్ ఇక్కడ చూడండి నీరు డిజైనర్స్ వాళ్ళు కూడా వాళ్ళ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. సో ఇది కంప్లీట్ మన హైదరాబాద్. సో ఒకసారి చూద్దామా కలెక్షన్స్ ఎట్లున్నాయో ఏంటో. సో ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉందండి, కంప్లీట్గా పార్టీ వేర్ అండ్ బనారసి మోడల్, హ్యాండ్ ప్రింట్స్ అండ్ ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ మనకి టిష్యూలో కూడా ఉంది కదా. సో ఆ మోడల్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి రాజస్థాన్ నుంచి రావడం జరిగిందండి. కంప్లీట్ ఇవి డిఫరెంట్ లుక్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి బీహార్ నుంచి బగల్పూర్. సో హసీనా సిల్క్ ఫ్యాబ్రిక్స్ ఇవి అండ్ ఇవి కంప్లీట్గా ఇక్కత్కి సంబంధించినవి. సో ఇప్పుడు ఇక్కత్ ఫేవరెట్ ఉంటుంది కదా, లైక్ డ్రెస్ మెటీరియల్స్కి శారీస్కి ఆ ప్రింట్ మాత్రం సూపర్ ఉంటుంది. అండ్ వారణాసి శారీస్ అన్నమాట, ఆశీర్వాద్ సిల్క్స్. అండ్ బెంగళూరు నుంచి కూడా రావడం జరిగింది. సో ఇక్కడైతే మంచి బ్రైడల్ కలెక్షన్ అయితే చాలా బాగా కనిపిస్తుందండి. అండ్ కొంచెం ముందుకెళ్తే మనకి కోల్కతా నుంచి కూడా రావడం జరిగింది అనమాట. ఆల్మోస్ట్ లైక్ ఇది ఒక 7 to 8 days ఎగ్జిబిషన్ అనేది ఉంటుంది. సో మీరు ఒకసారి ఇక్కడ విజిట్ చేస్తే కనుక లైక్ డిఫరెంట్ కలెక్షన్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. సో వారణాసి నుంచి, హైదరాబాద్ నుంచి, మన ఏపీ నుంచి అండ్ ఇవన్నీ లైక్ బొటిక్ వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ మోడల్స్ అవన్నీ కూడా చూపించడం జరిగింది అనమాట. డిఫరెంట్ కలెక్షన్, సో కస్టమైజేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. మన భగల్పూర్ బీహార్ నుంచి అనమాట. సో వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్. సో శారీస్ అనగా డిఫరెంట్ మోడల్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఇది వచ్చేసి ఏంటంటే ఇవి సిల్క్ వీవర్స్ అనమాట, మన వారణాసి నుంచి వచ్చారు. సో మోడల్స్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి, అంటే డిఫరెంట్ కలెక్షన్. అంటే ఎస్పెషల్లీ కలర్స్కి వాటికైతే మనం ఫిదా అయిపోవాల్సిందే. ఇంకా ఆడవాళ్ళు ఎన్ని కలర్స్ ఉన్నా కానీ ఇంకా చూపించండి అంటారు కదా. సో అందుకే ఆల్మోస్ట్ లైక్ 7 to 80 స్టాల్స్ వరకు ఉన్నాయి. మీరు ఆరామ్సే టైం తీసుకొని ఇట్లా వచ్చి మీకు నచ్చిన శారీస్ ఇట్లాంటివన్నీ కూడా తీసుకొని వెళ్ళొచ్చు. సో ఇవన్నీ మన చందేరి శారీస్ అనమాట. వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్, కలర్స్ విషయంలో అసలు కాంప్రమైజ్ కాలేదు. సో కస్టమర్స్ అయితే ఖచ్చితంగా ఇక్కడికి వస్తే ఏదో ఒకటి పిక్ చేసుకుని వెళ్తారు, దీంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. సో బెంగళూరు సిల్క్కి సంబంధించింది అనమాట. సో ఇక్కడ మనకి నారాయణపేట్ మోడల్ కూడా అవైలబుల్ ఉన్నాయి.
తర్వాత బనారసి మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో లైక్ డిఫరెంట్ చెప్పాను కదా, కలెక్షన్స్ పరంగా అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అండ్ డ్యూయల్ షేడ్లో శారీస్ కూడా ఉన్నాయి. సింగిల్గా లేదు నాకు సింగిల్ కలర్ ఇష్టం అంటే సింగిల్ కలర్ కూడా అవైలబుల్ ఉంది. లైక్ స్మాల్ బార్డర్, బిగ్ బార్డర్, లేదు నాకు 10 inch బార్డర్, ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. సో మన కరెంట్ ట్రెండింగ్ ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాం కదా, సో అట్లా బనారసి మోడల్లో సూపర్ డూపర్ కలెక్షన్ అనమాట ఇది. సో బ్లాక్ అండ్ రెడ్. సో ఇక్కడ ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి. ప్యూర్ ఖాదీ సిల్క్ అనమాట. ఇప్పుడు మనకి సమ్మర్కి స్పెషల్గా మనం ప్రిఫర్ చేసేవి. ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సెట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. కలెక్షన్ కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. అంటే యూనిక్ గా ఉంది కలెక్షన్. అండ్ కలర్ కాంట్రాస్ట్ కూడా ఎంత డిఫరెంట్ గా ఉన్నాయంటే రెగ్యులర్ గా ఉండే కలర్స్ కాకుండా చాలా బ్యూటిఫుల్ కలర్స్, వాటి మీద ప్యాటర్న్స్ అవన్నీ చూడగానే ఇట్లా రిచ్ అండ్ ఎలిగెంట్ లుక్ వచ్చేలా ఉన్నాయి. సో ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ పటోలా డిజైన్ ఉంది కదండి, సో ఆ డిజైన్ అన్నమాట ఇది మనకి 12,500 పడుతుంది. సో ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ ఇన్స్టాగ్రామ్ లో లైక్ లాంగ్ ఫ్రాక్స్ కి, లెంగా క్రాప్ టాప్స్ కి వీటికి ఎక్కువగా యూస్ చేస్తారు అనమాట పటోలా మోడల్స్, చాలా ట్రెండింగ్. సో దాంట్లో శారీ మోడల్ ఇది వచ్చేసి కథాన్ తిల్ఫీ శారీస్ అన్నమాట. ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో దీని ప్రైస్ వచ్చేసి 42,000 అండి. చాలా బ్యూటిఫుల్ డిజైన్. అంటే ఇట్లా బ్రైడల్ కలెక్షన్ కి ఇట్లా యూనిక్ గా కనిపించాలనుకుంటే కనుక మనం ఇట్లాంటివి ప్రిఫర్ చేయొచ్చు. కలర్ కాంట్రాస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ 3 different షేడ్స్ మనకు కనిపిస్తుంది చూడండి. సో కంప్లీట్ గా సిల్వర్ అండ్ గోల్డ్ జరీ యూస్ చేస్తారు అనమాట. ప్యూర్ హ్యాండ్ మేడ్ శారీ ఇది. వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉందండి మనకి. ఇయర్ రింగ్స్ లో, చాంద్ బాలీలో ఇవన్నీ కూడా జర్మన్ సిల్వర్ కి సంబంధించినవి, అండ్ అట్లానే ఇమిటేషన్ జ్యువెలరీకి సంబంధించినవి. అండ్ ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ మన సెలబ్రిటీస్ వాళ్ళందరూ కూడా యూస్ చేస్తున్నారు కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీడ్స్ కలెక్షన్. తర్వాత కడాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇయర్ రింగ్స్ మోడల్ అయితే చూస్తే ఫిదా అయిపోయాను నేను. అసలు సుబుడుప కలెక్షన్ ఉంది. అండ్ అట్లా మనం రెగ్యులర్ గా వేసుకునే లైక్ చైన్స్ ఏదైతే ఉన్నాయో, బీడ్ జ్యువెలరీ అవన్నీ కూడా అవైలబుల్ ఉండడం జరిగింది అనమాట. అండ్ పార్టీ వేర్ కలెక్షన్ చూస్తున్నారు ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. సో ఇవన్నీ కూడా లైక్ ఇయర్ స్టడ్స్ అండి. సో చూడండి మనకి మీనాకరీ షేడ్, లైక్ మీనాకరీ ప్రింట్ కనిపిస్తుంది. ఏడీలో కూడా ఉన్నాయి. పార్టీ వేర్ కలెక్షన్ కూడా ఉన్నాయి. అండ్ ఇవి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ అంటే అంత బ్యూటిఫుల్ కలెక్షన్. మీరు ఒకసారి ఇక్కడ విజిట్ చేస్తే కనుక మనం ఏమంటారు, మనం కూడా సెలబ్రిటీ లాగా 100% రెడీ అవ్వచ్చు. ఇక్కడ చూడండి డ్యూయల్ షేడ్ లో గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ నెక్ సెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ కంటే మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ నార్మల్గా మనం ఇప్పుడు బీచ్ వేర్, పార్టీ వేర్స్కి వేసుకోవాల్సిన కుందన్ మోడల్స్ కానీ ఇట్లాంటి జ్యువెలరీస్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇయర్ రింగ్స్, కడాస్, బీచ్ జ్యువెలరీ, హెయిర్ బ్యాండ్స్, మీకు ఎట్లాంటి లుక్ కావాలంటే అలాంటివన్నీ కూడా ఇక్కడ వచ్చి ప్రిఫర్ చేయొచ్చు. అండ్ సి చాలా బ్యూటిఫుల్ నెక్ పీస్ అండి. బ్యూటిఫుల్ కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. కడాస్ లో కూడా లైక్ వైడ్ రేంజ్ కలెక్షన్స్ ఉన్నాయండి. లైక్ జిగ్జాగ్ కడాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఆనంద్ గారు, మోక్షిత సిల్క్ లో ఎన్ని వెరైటీస్ ఆఫ్ శారీస్ అవైలబుల్ ఉంటాయి? సార్ మన దగ్గర ఆల్మోస్ట్ మన దగ్గర 30 to 40 ప్యాటర్న్స్ వరకు ఉంటాయి సార్. ఓకే. మొత్తం కంచిలోనే డిఫరెంట్ ప్యాటర్న్స్. ఓన్లీ కంచి? ఓన్లీ కంచి. గద్వాల్ ప్యాటర్న్ ఒకటి. సో ఇలా బార్డర్ లెస్, విత్ బార్డర్, వితౌట్ బుట్టీస్, స్మాల్ బార్డర్, బిగ్ బార్డర్. సో ఎవ్రీథింగ్ అన్ని మిక్స్ చేసుకుంటే 40 ఐటమ్స్ వరకు మన దగ్గర ఉన్నాయి సార్. 40 వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి. సో 40 వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి. సో మీరు ఒకసారి ఇక్కడికి వస్తే తప్పకుండా మీరు చూడొచ్చు. సో ఆనంద్ గారు చూపిస్తారు, ఇంకా డీటెయిల్గా చెప్తారనమాట. అంటే మేము మేబీ మీకు డీటెయిల్గా చూపించలేకపోవచ్చు, బట్ ఇక్కడికి వస్తే మాత్రం ఆనంద్ గారు కంప్లీట్గా చెప్తారు. లైక్ శారీ ఏమేమి వాడారు, ఎంత టైం పట్టింది, ఆ విషయాలన్నీ. సో ఇక్కడ చూసారా పల్లి పట్టి, చెకోడీలో కూడా రకరకాల కలర్స్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇదేంటా? పాలకూర చెకోడి. అది పాలకూర చెకోడి. ఇది రాగి చెకోడి. చాలా హెల్దీ ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ మన స్టాల్ లో. సో ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయా. బాగుంది. అండ్ మురుకులు ఉన్నాయి, ఫ్రెంచ్ ఫ్రైస్ కి పొట్టు వడియాలు అవైలబుల్ ఉన్నాయి. అది నేనైతే పెరుగు మిర్చి అని చెప్తాను, కాకపోతే సల్లమిరపకాయ అంటారంట. సో ఇవి వడియాలు మన అమ్మమ్మలు నానమ్మలు గుర్తొస్తుంది కదా ఇవన్నీ చూస్తే కనుక. సంబరానంగానే అట్లా టెరెస్ మీద పోయి వడియాలు అవన్నీ కూడా పెట్టేసుకొని. సో వడియాల్లో కూడా రకరకాల అన్ని అవైలబుల్ ఉన్నాయి. నాకు తెలిసి ఇది రాగి వడియాలు. మొత్తం హెల్త్ కాన్షియస్ ఉన్నారు ఆంటీ వాళ్ళు అయితే. సో చాయ్ లవర్స్ కోసం హెల్దీ చాయ్ అనమాట. అంటే బేసిక్ గా మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక 10-15, అంటే చాయ్ లవర్స్ గురించి మాట్లాడుతున్నా, నార్మల్ పీపుల్ గురించి కాదు. సో ఒక 10-15 సార్లు అయితే చాయ్ తాగుతాం కదా, బట్ చాయ్ తాగేటప్పుడు కూడా కొంచెం హెల్దీ చాయ్ తాగితే ఇంకొంచెం బాగుంటుంది. సో ఇది చాయ్ రెడ్ ఉంది కదా, యాక్చువల్లీ ఇందులో ఒక హర్బ్ వాడడం జరిగింది అనమాట. సో బ్రెజిల్ హుడ్ అని చెప్పేసి హర్బల్ వాడడం జరిగింది. సో దానివల్ల చాయ్ అనేది రెడ్ కలర్లో ఉందన్నమాట. సో బేసిక్గా చాయ్ అంటే మనం కొంచెం చాక్లెట్ కైండ్ ఆఫ్ ఆ కలర్ ఉంటుంది కదా, బట్ ఇది మాత్రం రెడ్ చాయ్. అదనమాట వీడియో.
అండ్ చూస్తున్నారు అసలు కలెక్షన్ పరంగా అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదు ఎవరు. అండ్ చాలా స్టాల్స్ ఉండే, అన్ని మనం ఈ వీడియోలో కవర్ చేయలేము. మీరు ఒకసారి ఇక్కడ విజిట్ చేస్తే గనక మీ ఫేవరెట్ కలెక్షన్ కానీ మీ ఫేవరెట్ డిజైన్ శారీస్ కానీ అవన్నీ కూడా చూసి, అండ్ స్పెషల్ గా ఉగాది వస్తుంది కాబట్టి ఉగాది అండ్ వెడ్డింగ్ కలెక్షన్ స్పెషల్ అన్నమాట లోపల. సో నాకైతే మస్త్ నచ్చింది. అయ్యా నీకు? మస్తు అంటే మస్తు ఉంది. అంటే నేను కూడా 2-3 గర్ల్ ఫ్రెండ్స్ కి, అంటే అలా కాదు, ఓకే అంటే షాపింగ్ చేయించొద్దు అని అనుకుంటున్నా, బట్ ఇక్కడ చూసిన తర్వాత మాత్రం చేయించాలని అనిపిస్తుంది. కానీ షాపింగ్ చేయించాలంటే గర్ల్ ఫ్రెండ్ కూడా ఉండాలి కదా రోజా. అది కూడా ఉంది ఇప్పుడు ఒకటి. అయ్యో పాపం. సో మరి యూనో ఈ ఎగ్జిబిషన్ గురించి మాట్లాడుకుంటే ఇది 31st నుంచి 7th ఏప్రిల్ దాకా ఉంది ఏప్రిల్ 31st మార్చ్ నుంచి 7th ఏప్రిల్ వరకు ఉందన్నమాట. సో ఓపెనింగ్ టైం వచ్చేసి మార్నింగ్ 11 నుంచి 7 PM వరకు. 8 PM వరకు అవైలబుల్ ఉంటుంది, నాట్ 7 PM. ఇట్స్ 8 PM. సో ఇక్కడ రండి, లైక్ ఉగాది ఫెస్టివల్ కి ఏమైనా షాపింగ్ చేయాలన్నా, లేకపోతే వెడ్డింగ్ ఉన్న పెళ్లిళ్ళు, లేకపోతే బర్త్డే ఫంక్షన్స్, అంటే పెళ్లిళ్ళనే కాదు, షాపింగ్ అంటే ఎప్పుడైనా చేయవచ్చు. ఎప్పుడన్నా చేయొచ్చు. బేసిక్గా మనకు షాపింగ్ లవర్స్ కదా, మనకు చెయ్యాలి అని అనిపించినప్పుడు మనం షాపింగ్ చేయొచ్చు. కాబట్టి ఆబ్వియస్ గా మీరు ఇక్కడ రండి, తప్పకుండా మీకు వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ చూడడానికి దొరుకుతుంది. మేము చాలా తక్కువ చూపించాం అనమాట ఈ వీడియోలో. అంటే ఆల్మోస్ట్ షాప్స్ అన్ని కవర్ చేయాలంటే దాదాపుగా 70 స్టాల్స్ ఉన్నాయి. సో బేసిక్ గా ఈ వీడియోలో మేమైతే మాక్సిమం మనకి ఏపీకి సంబంధించినవి, తెలంగాణకి సంబంధించినవి, అంటే మనతో పాటు తెలుగులో ఎవరైతే మాట్లాడారో ఆ వీడియో కవర్ చేసినాం అనమాట. కాబట్టి ఇక్కడ చాలా స్టేట్స్ నుంచి, అన్ని స్టేట్స్ నుంచి చాలా మంది వచ్చి ఇక్కడ స్టాల్ పెట్టడం జరిగింది. లైక్ బెంగళూరు, లేకపోతే మన మధ్యప్రదేశ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, కోల్కతా, ఇక్కడ ప్రతి స్టేట్ నుంచి వచ్చారు. కాబట్టి మనం అక్కడికి వెళ్ళి షాపింగ్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. ఆ క్లోత్స్ కొనాలంటే ఇక్కడ కూడా మనం కొనుక్కోవచ్చు. సో మరి యూనో వీడియో చూసినారు కదా, మరి వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలి? లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.